అదే సార్, ఇంకొక విషయం ఏంటంటే హైకోర్టు స్టే విధించడం ద్వారా ప్రస్తుతానికైతే ఈ హెచ్ఈ భూముల దగ్గర ఏదైతే వర్క్స్ జరుగుతున్నావో అవన్నీ ఆపడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ హైకోర్టు కనుక ఓకే చెప్తే హెచ్ఈయు విద్యార్థులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా అక్కడ అదంతా అడిగినంతా తీసేసే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందంటారా? ఇప్పుడు దీంట్లో రెండు విషయాలను మనం గమనించాలి అశోక్. ఒకటి వచ్చేసేమో జరుగుతాయంటే అది విలువైన భూములను కాజేయాలి అనుకుంటే ఇక నెక్స్ట్ మా ప్రభుత్వం రాదు, ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి, ఆ ప్రభుత్వాన్ని నడపాలి, చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయటం లేదు, వాళ్ళు బతుకుదెరువు కోసము ప్రజలకు కొత్త స్కీమ్లను ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ప్రజల బతుకు తెరువు కోసం. నిజంగా ప్రజల బతుకు తెరువు అంటే ఏం చేయాలి? విద్యా వైద్యాన్ని పారదర్శకంగా అందించడంతో పాటు పూర్తి స్థాయి లోపల 100% ఉచితంగా చేయాలి. ఇది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ఇది కాకుండా మేము సన్న బియ్యం ఇస్తున్నాము, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తున్నాము, మంచినీళ్ళ బిల్లులు కడుతున్నాము, ఆ, లేకపోతే ఇంకా కొన్ని ఇతర కార్యక్రమాలు, బట్టలు ఇస్తున్నాము, గొంగలు ఇస్తున్నాము, చేపలు ఇస్తున్నాము, బర్రెలను ఇస్తున్నాము, గొర్రెలను ఇస్తున్నాము. ఇవన్నీ కాదు కదా. స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసిన ఒక స్కిల్ యూనివర్సిటీస్ని తయారు చేయండి. ఇక్కడ అక్కడ లేబర్ పని అంటే సామాన్యమైన లేబర్ కాంచె కూడా ఉప్పరి మేస్త్రి కాంచెలు మొదలుకుంటే ప్లంబరు, ఎలక్ట్రీషియను, టీవీ మెకానిక్, కంప్యూటర్ మెకానిక్, అనేక రకమైన మెకానికలు అక్కడ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్లో నుంచి బయటకు వస్తారు, క్వాలిఫైడ్స్ బయటకు వస్తారు. ఇక్కడ ఈరోజు రూ. 500 ఉన్న ఒక మెకానిక్ ఛార్జీ వచ్చి విజిట్ చేసిపోతే ఒక మెకానిక్ ఛార్జీ రూ. 500 ఛార్జ్ చేస్తుంటే, ఒకవేళ కనుక ఎంప్లాయీ ఎక్కువ వ్యక్తులకు ట్రైన్ చేసినట్టయితే ఇది రూ. 200కే పడిపోతుంది. ఇది ప్రజలకు ఉపయోగము, సంబంధించిన ట్రైన్ అయిన వ్యక్తికి ఉపయోగము. ఎందుకంటే 200 ఇంటూ ఒక 10 కన్సల్టేషన్స్ పెట్టుకున్నా కూడా రూ. 2000. అది చెయ్యండి, దానికోసము ప్రయత్నం చేయండి. విద్యా వ్యవస్థని పటిష్టం చేసినట్టు అయితే ఈరోజు 50-60% సామాన్యమైన కుటుంబాలకు విద్యా వైద్యం మీద వాళ్ళ నెలసరి సంపాదనగా సంవత్సరం లోపల సంపాదనను 40-60% వరకు ఓన్లీ విద్యా వైద్యం మీద ఖర్చు చేస్తున్నారు. నిరుపేద కాంచె మొదలుకుంటే ఆల్మో ఉన్నతమైన కుటుంబాలు ఎవరిని తీసుకున్నా కూడా ఓక్రూచ్ లాంటిది అయితే లక్షలలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు అడిగిపోతారు. గల్లీలో ఉండే స్కూల్కు అంటే వాళ్ళ సంపాదన లోపల 40-60% విద్యా వైద్యం మీద ఖర్చు చేస్తున్నారు. ఇది ఇంతకంటే గొప్ప నోబుల్ ఏం కావాలి? మీరు కనుక ఇది ఫ్రీగా వైద్యాన్ని విద్యనిచ్చినట్టు అయితే, క్వాలిటీ ఎడ్యుకేషన్ని, క్వాలిటీ వైద్యాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్ళరు కదా. అప్పుడు ఈ డబ్బులు మిగిలినట్టే కదా. మీరు బియ్యం ఇవ్వడం ఎందుకు? బియ్యం వాళ్ళే కొనుక్కుంటారు, మీరు ఇవ్వాల్సిన పని లేదు. కానీ విద్యని వైద్యాన్ని వచ్చేసి ప్రైవేటు పరం చేసేసి ప్రభుత్వంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని పూర్తిగా ఒక రోగులుగా చిత్రీకరించేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా జాయిన్ కాకుండా ఆ ప్రాంతానికి ఒక అన్టచబుల్ ఏరియాలాగా క్రియేట్ చేసేసి, అంటే ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదివితే విద్యార్థులకు తెలివి రాదు అనే దాన్ని క్రియేట్ చేసేసి ప్రైవేట్ వ్యవస్థ వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా బర్డనే కదా. మీరు 6 కిలోల బియ్యంతో ఒక మనిషి నెల రోజులు బతుకుతాడా? ఇది ప్రధానమైన ప్రశ్న. అంటే నేనేం చెప్తున్నానంటే మీరు 6 కిలోల బియ్యము అక్కర్లేదు, డబుల్ బెడ్రూమ్ అక్కర్లేదు, ఉచిత కరెంటు అక్కర్లేదు, ఫ్రీ బస్ అక్కర్లేదు. విద్యను వైద్యాన్ని పూర్తి స్థాయి లోపల మీరు ఉచితంగా చెయ్యండి. అది మీ బాధ్యత. అది ఒక పౌరుడిగా జన్మ హక్కు, రాజ్యాంగంలో కల్పించిన అది ప్రధానమైన హక్కు. జీవించడము, చదివించడము ప్రభుత్వ బాధ్యత. దాన్ని మీరు చేయకుండా మిగతా ఎన్ని ఇస్తామనడం అనేది ఒక మోసపూరితమైన కార్యక్రమం. వీళ్ళు దోపిడీ చేయటం కోసము, వీళ్ళు బతకడం కోసము ప్రభుత్వము ఈరోజు ప్రజలను మీదకి స్వారీ చేసేసి బానిసల్లాగా చూడటమే. ప్రభుత్వము ఏ రూపంలో ఉన్నా కూడా ఇది తప్పే. అంటే ఆ రోజు బీఆర్ఎస్, అంతకుముందు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, లేకపోతే రానున్న రోజుల్లో బీజేపీ, ఏదైనా కూడా కావచ్చు. కనుక అంటే ఈరోజు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు కనుక ఉన్నట్టు అయితే
డెఫినెట్గా ప్రజలు ఆహ్వానిస్తారు, హర్షిస్తారు, ఆశీర్వదిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మ్, ఆ, తీసుకున్న స్కీము ఈరోజు కనుక ఆరోగ్యశ్రీ ఉన్నట్టయితే దాన్ని ఎవరైనా హర్షిస్తున్నారు తప్పితే ఆ తప్పని ఎవరు అనటం లేదే. అందులో కొంత మ్యానిపులేషన్ జరుగుతుంది, అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందులో మోసం ఉన్నది, అయినా కూడా దాన్ని అంటే ఈరోజు ఒక మంచి స్కీమ్ ₹2 కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. దాన్ని తప్పని ఎవరన్నా అన్నారా? దాన్ని ఎవరు తప్పు పట్టలేదే. సార్ రోటీ మీ కపడా వీడియో और మకాం మీ వీడియో అంటే స్టక్ ప్రతి అవుతుంది సార్. ఒక్కరికి. సార్ మీ వీడియో స్టక్ అయింది, మీరు ఎక్కడైనా పాస్ బటన్ యా. నొక్కినా రైట్ రైట్ యా చెప్పండి సార్. సో ఆ, సో రోటీ కపడా और మకాం అంటే ఇందిరాగాంధీ గారి నినాదం చెప్పాలంటే ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టేసుకొని 200 గజాల ఇండ్లు నిరుపేద దళితులకు ఇచ్చిండ్రు, ఎస్సీల ఎస్టీలకు, నిరుపేదలకు ఇచ్చిండ్రు. దాన్ని ఎవరన్నా తప్పన్నారా? పంచశీల పథకాలతోని అనేక అంశాలను ప్రజలకు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. దాన్ని ఎవరన్నా తప్పన్నారా? ఎన్టీ రామారావు చేసింది తప్పనలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పనలేదు, ఆ, ఆ, ఇందిరాగాంధీ గారు చేసింది తప్పనలేదు. మరి మీరు మాత్రము ప్రజల కోసం ఒక నాయకులు, ఒక మంచి నాయకుల్లాగా వాళ్ళు ఆ విధమైన పాలన చేస్తే మీరు వచ్చేసి అమ్మే ప్రోగ్రాం పెట్టేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కోకాపేట భూములను వేలం పెట్టి అమ్మేసిండు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాడి నుంచి మొదలుకుంటే ఆ, చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కానీ. మీకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు భూములు ఎక్కడ అమ్మలేదు. చంద్రబాబు నాయుడు నుంచే ఇలాంటిది వచ్చేసింది. జయబేరి వాళ్ళు మురళీమోహన్కు భూములు అంటగట్టడము చేయటము ఇదంతా. అంటే మోసం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటే ప్రజలు దాన్ని అంతా గమనిస్తున్నారు కదా. ఇప్పటికైనా ప్రభుత్వాలు భయంతోని మీరు డ్రామాలు చేసేసి మళ్ళీ వెన్నుపోటు పడవడం కాదు. ఇంతకు మీద మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఏంటంటే, హైకోర్టు కనుక స్టే ఉంది కాబట్టి ఇప్పుడు ఉంది, రేపు హైకోర్టు స్టే ఎత్తితే చేస్తుంటే డెఫినెట్గా ఇదంతా జరిగింది. అదే మనం మాట్లాడింది. హైకోర్టు స్టే ఎత్తితే ఉంటుంది. హైకోర్టు స్టే ఎత్తడం కాదు, ఇక్కడ ప్రజల పక్షాన ప్రభుత్వాలు ఉండాలి తప్పితే కోర్టుల తీర్పులతోనే ప్రభుత్వాలు పనులు చేయకూడదు. ప్రజల పక్షాన ఉన్నట్టయితే కోర్టు తీర్పులు ఏముంది, కోర్టులు కూడా ప్రజల పక్షానే ఉంటాయి కదా. ఇలా జడ్జి గారు ఏ తీర్పిచ్చినా కూడా ప్రజల పక్షాన ఇస్తే తప్పితే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ ప్రభుత్వం ఏమన్నదంటే, మేము మళ్ళీ ఊరవతల ఇంకో 400 ఎకరాలు కాకపోతే 1000 ఎకరాలు ఇస్తాము, ఆడికి వెళ్ళన్నాడు. అదే మళ్ళీ ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఆ భూములు కూడా రేట్లు పెరుగుతుంటాయి, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వద్దాం. ఎక్కడికి పోవాలి లాస్ట్కు? ఈరోజు గచ్చిబౌలి నుంచేసి ఇంకేదో మీరు ప్రాంతాల పేర్లు చెప్తున్నారు, ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరం పోవాలా? ఎప్పుడు విద్యార్థులు అనేవాళ్ళు అడవులలో ఉండి చదువుకోవాలా తప్పితే జనజీవన స్రవంతిలో ఉండి చదువుకోకూడదా అనేది ప్రధానమైన ప్రశ్న. ఆవిడ్స్లో ఉన్న హెచ్సిఈ ఈరోజు గచ్చిబౌలి, ఒకప్పటి అడవి గచ్చిబౌలి, కచ్చా గచ్చిబౌలి అడవి, అడవిలో ఉండి చదువుకున్నారు. ఇప్పుడు అడవి కాస్త ఇప్పుడు ప్రజలకు ఆదరణ పొందింది. మరి రేపు మీరు చెప్పే అడవికి మళ్ళీ పోవడం అంటే ఈరోజు నిరంతరం అడవిలో ఉండి బతకడమేనా? దాన్ని ప్రభుత్వము ఆలోచన ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. లేదు మేము ఇలాంటినే వస్తుంటే మాత్రం రేపు ఏ కోర్టులు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చినా కూడా, ఎంతటి జడ్జిమెంట్లు ఏముంది, ప్రభుత్వము ఏ ప్రజలతోనన్నా ఇప్పించుకోవచ్చు, ప్రేమతోనన్నా ఇప్పించుకోవచ్చు. తప్పకుండా. ప్రజలు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా, విద్యార్థులు అవును అవును ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా. అవును విద్యార్థులు న్యాయపరమైన అంశాలనే ముందు పెట్టరు. పరిగణలో. కానీ ఈరోజు ఆ న్యాయాన్ని గౌరవిస్తుందనే నమ్మకం మన అందరికీ ఉంది. ఈరోజు అవును పోలీస్ వ్యవస్థ మీద ఉంది, ఆ, సో లా అండ్ ఆర్డర్ మీదతో పాటు నెక్స్ట్ కోర్టుల మీద కూడా ఉంది. అవును ఒక అంతటి ఉన్నత విలువలు కూడుకున్నది ఇంకా జడ్జిలు ఉన్నారు కాబట్టి మొన్న హైడ్రా మీద కూడా ఒక జడ్జి గారు చాలా క్లియర్గా మాట్లాడగలిగారు. అంటే ఎప్పుడు కూడా న్యాయమూర్తులు ఒకవైపే ఏమి ఉండరు, న్యాయం వైపు ఉంటారు అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజల పక్షాన్నే తీర్పు ఉంటుందని కోరుకుందాం. యా తప్పకుండా సార్. ఆ హెచ్సి భూముల వివాదం పైన సమగ్ర ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా అసలు దాని చరిత్ర కూడా మాతో డిస్కస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.